ప్రతి జీవిత సమస్యకు పరిష్కారం వాక్యమేనా అన్నది ఈరోజు మనం నేర్చుకుంటాం. ఈ వారం తిరిగి వచ్చేవారం ప్రతి జీవిత సమస్యకు పరిష్కారం వాక్యమేనా. దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల జీవితాలు ప్రతి ఒక్కరిది ఏదో ఒక సమస్యతో ముందుకు కొనసాగుతుంది అన్నది వాస్తవం. పరలోకంలో ఉన్న తండ్రి దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు మనం కావాలని కోరుకున్నాడు అన్నది మీ అందరికీ తెలుసు. ఈ జగత్తులోనికి తన ప్రేమ చేత, తన ఆలోచన చేత, తన సంకల్పం చేత జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు అన్నది వాస్తవం. ప్రసాదించిన దేవుడు ఈ జీవితం పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఒక గ్రంథమే రాయించాడు. అదే 66 పుస్తకాలు కలిగిన మహాజ్ఞాన గ్రంథం బైబిల్. అంటే దేవుడి ఉద్దేశాలు అర్థమై, దేవుడి చిత్తానుసారం, దేవుడి ఇష్టానుసారం భూమి మీద మనిషి జీవించాలి అన్న ఉద్దేశంతో దేవుడు దైవ గ్రంథాన్ని రాయించి, దేవుడు రాయించినది జీవితంలో జరుగుతుందా అంటే చాలామంది జీవితాలలో వాక్యానికి చోటు ఉండదు. వాక్యం అనేది ఈరోజు తండ్రి గారు చెప్పినట్టుగా వింటారు, వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అని బైబిల్లో ఒక మాట ఉంటుంది. వింటున్నారు కానీ గ్రహింపు లేదు. జీవితంలో ఒక సమస్య వచ్చేసరికి దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దీని గురించి దేవుడు ఏం చెప్పాడు అని వాక్యాన్ని హృదయంలోకి తెచ్చుకొని ధైర్యం తెచ్చుకునేవారు చాలా కొద్దిమంది అండి. కొంచెం జాగ్రత్తగా ఈరోజు అంశం వినండి. ప్రతి జీవిత సమస్యకు పరిష్కారం వాక్యమేనా అంటే భూమి మీద మనుషులు పలు రకాల సమస్యలతో దేవుడికి దూరం అవుతున్నారు, దేవుడి ఉద్దేశాలకు దూరం అవుతున్నారు, దేవుడి ఆలోచనలకు దూరం అవుతున్నారు. దేవుడి సంకల్పం నెరవేర్చడానికి, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీద పుట్టిన మనిషి ఈ 60-70 ఏళ్ల ఈ బ్రతుకు కాలంలో తనకున్న సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను సాకులుగా చూపించి దేవుడికి ఇష్టడుగా బ్రతకవలసిన వాడు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చవలసిన వాడు దేవుడికి దూరమయ్యాడు అన్నది వాస్తవం. మరి నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించుకుని దేవుడిలో నిలబడడానికి దేవుడేమి నీకు సూచనలు, సలహాలు, నీ జీవితాన్ని బాగు చేసుకునే అవకాశాలు దేవుడు ఇవ్వలేదా అంటే మనిషికి అండి కొల్లలుగా దేవుడు అవకాశాలు ఇచ్చాడు. నువ్వు ఏదైతే సమస్య చెబుతున్నావో, నువ్వు చెబుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పాడు బైబిల్లో. నువ్వు చూపిస్తున్న ప్రతి సాకు సరైనది కాదు అని వాక్యాన్ని బట్టి ఎన్నోసార్లు మనల్ని హెచ్చరించాడు. దేవుని పిల్లలారా, సమస్యలు అనేవి భూమి మీద మనిషి బ్రతుకున్నంత కాలం వస్తాయి. సమస్య లేని వ్యక్తి అంటూ భూమి మీద లేడు. ఇది మీరు నమ్మాలి. మనం అనుకుంటాం నా జీవితంలోనే సమస్యలు, అందరి జీవితాలు బాగున్నాయి అనుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే ఎవరి జీవితాన్ని కదిపినా ప్రతి ఒక్కరి జీవితంలో ఏముంటాయి? సమస్యలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఫోన్ చేసి పర్సనల్గా అడగండి, జగన్ గారు మీరు ముఖ్యమంత్రి కదా, హ్యాపీగా ఉన్నారా, మీకు ఏ సమస్యలు లేవని అడగండి. ఉన్నాయంటాడా, లేవంటాడా? మీకు 1-2 ఏమో నాకు 100లో ఉన్నాయంటాడు. చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ముసలైపోయాను, వృద్ధాప్యంలోకి వచ్చాను, ఇంక చివరిసారి ముఖ్యమంత్రి అవుతానో లేదో, జగన్ గట్టిగా ఉన్నాడు, నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం అవటం లేదని ఆయన సమస్య అని చెప్పుకొస్తాడు. ధనవంతులను అడగండి, వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తారు. మీరు ఎవరిని అడగండి, సమస్య లేని మనిషి భూమి మీద ఉండడం. కానీ ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. ఏంటది అంటే సమస్యను సాకుగా చూపి దేవుడికి దూరం అవుతున్నారు. సమస్యను ఒక పెద్ద భూతంలాగా భావించుకుని
వాళ్ళకు వాళ్ళు, అది ఏమి లేదు అక్కడ, చిన్నదే. దానిని ఒక పెద్ద భూతంలా భావించి ఆ సమస్యను దేవుడికి, దేవుడి సన్నిధికి, దేవుడి వాక్యానికి, దేవుడి పనికి, దేవుడి సన్నిధికి చాలా దూరం అయిపోతున్నారండి. దేవుని పిల్లలారా, ఈ వారం వచ్చే వారం 2 వారాలు మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. మన జీవితానికి వాక్యాన్ని ఎలా అప్లై చేసుకోవాలో, మన జీవితంలో వస్తున్న ప్రతి సమస్యను దేవుడిచ్చిన మాట, జీవం కలిగిన వాక్యంతో దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ 2 వారాలు మీరు వింటారు. మరి జీవితం బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు, సమస్య. ఇంకా మరి నేను ఎక్కడో పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్న ఆ ఆఫీస్లో నాకు చాలామంది వ్యతిరేకులు ఉన్నారు, నా కొలీగ్సే నా పైన కుట్ర చేస్తున్నారు, ఏమంటే సమస్య. ఇలాగ మీరు చెప్పుకుంటూ పోతేనండి డేటా వందలు వందలు వందల వందలు వందల వందల సమస్యలు 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 వస్తాయి. చాలామందికి ఎక్కువగా ఉన్నది అప్పుల సమస్య, అది ఉంది. అంటే భూమి మీద మనిషికి సమస్యలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. నీకు వస్తున్న సమస్య ఏదైతే ఉందో దానితో సతమతమైపోతూ, దానిని ఏదో పెద్ద సాకుగా చూపిస్తూ, నీ జీవితాన్ని నువ్వు కృంగజేసుకుంటూ, దేవుడికి నీ జీవితం నుండి, నీ శరీరం నుండి, నీ కుటుంబం నుండి రావలసిన సరైన అర్పణలు రాకుండా నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. ఒక సందర్భాన్ని బైబిల్లో జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు తన జీవితాన్ని పణంగా పెట్టాడు దేవుడి కోసం. తన జీవితాన్ని పణంగా పెట్టిన తర్వాత ఎంత పని అయితే చేస్తారో అంతగా ఇరుకులు, ఇబ్బందులు వెంటాడేస్తాయండి. దేవుడి సేవ ఎంత ఉన్నతంగా, ఎంత ఘనంగా చేస్తే అంత ఉన్నతంగా, అంతే ఘనంగా ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, మాటలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. ఇది బైబిల్ చెప్పిన వాస్తవం. పౌలు గారు ఆయన జరిగిస్తున్న సువార్త ప్రయాణాలలో, లేదా ఆయన జరిగిస్తున్న సేవలో, ఆయన పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు ఎదుర్కొంటూ నిజంగానండి ఈ సమస్య నాకుంది అని అంటున్న వాళ్ళందరికీ కూడా ఆయన ఒక ధైర్యాన్ని కలిగించే మాట చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అందరూ బైబిల్ తీయండి, 6వ ఇబ్బందులను ఓర్చుకుంటున్నాడట. జాగ్రత్తగా వినండి, సమస్యను తట్టుకుంటున్నాడట, ఇరుకులను, ఇబ్బందులను ఏమంటే ఓర్పుతో సహిస్తున్నాడట. ఏమంటే ఈరోజు ప్రస్తుత సమాజం ఎలా ఉందంటే, ఇరుకులను, ఇబ్బందులను సహించే సమాజం ఇది. ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదని తల్లిదండ్రులు తిట్టారని, ఫ్రెండ్ ఎవడో నువ్వు ఫెయిల్ అయ్యావా అదేంట్రా అని ఎక్కిరించాడు అని సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు ఈరోజు. వీళ్ళు ఏమైనా ఓర్చుకుంటున్నారా? వీళ్ళు ఏమైనా కాస్త చిన్న అవమానాన్ని ఓర్చుకునే శక్తి ఉందా? లేదండి. ఈరోజు ప్రస్తుతం ఉన్న యువతకు కానీ, ఈరోజు ఉన్న ప్రస్తుత మానవాళికి కానీ ఏ సమస్యను తట్టుకునే శక్తి లేదు. మీకు ఛానల్ క్రితం ఒక విషయం జ్ఞాపకం చేశానండి. ఐటీ కంపెనీస్ అన్నట్లో కూడా కాఫీ డే అని ఒక కంపెనీ ఉంటుంది, మీరు చూడండి.
మీకు బయట కూడా దొరుకుతుంది, అది ఐటీ కంపెనీస్లో ఉంటుంది, కాఫీ డే అని. దాని వ్యవస్థాపకుడు బెంగళూరు అండి, మంగళూరు అండి. ఏమంటే పెద్ద కంపెనీ, చాలా పేరు వచ్చింది, చాలా ఐటీ కంపెనీస్లో విస్తరించిపోయాడు, వేల కోట్ల టర్న్ ఓవర్ అయిపోయింది. కొద్ది రోజులకి ఏం జరిగిందో తెలీదు, చిన్నపాటి సమస్య వచ్చింది. అంటే అప్పులు అయ్యాడు కొన్ని. అప్పులు పాలయ్యేసరికి అప్పులు ఎలా తీర్చాలో తెలియకండి, జాగింగ్కి వెళ్తున్నాను, వాకింగ్కి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి షూలు వేసుకొని వాకింగ్కి వెళ్ళి జాగింగ్కి వెళ్ళి షూలు వేసుకొని రైన్ కోట్ వేసుకొని బయటకు బయలుదేరాడు. అలా జాగింగ్ చేస్తున్నాడు. ఒక నది ఒడ్డున వంతెన మీద జాగింగ్ చేస్తూ ఆ వంతెనకి దూకి చచ్చిపోయాడు కాఫీ డే వ్యవస్థాపకుడు. ఎందుకయ్యా చావు కారణం అంటే ₹1,000 అప్పులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు కనుక నేను చచ్చిపోయాను అన్నాడు. ఆ తర్వాత ఏమంటే అతను చచ్చిపోతే అప్పులన్నీ మాఫీ చేసేస్తారా? తర్వాత ఉన్న వాళ్ళని పట్టుకుంటారు కదండి. తర్వాత అతని భార్య మీద ఈ భారం పడ్డది. నిజంగానండి, ఒక స్త్రీ అయి ఉండి భర్త చనిపోయిన తర్వాత ఆ కంపెనీని టేక్ ఓవర్ చేసింది, CEO కింద టేక్ ఓవర్ చేసండి. నిజంగా కంపెనీని పరుగులు పెట్టించింది, మళ్ళా గాడిలో పెట్టింది, అప్పులన్నీ తీర్చేసింది. ఇప్పుడు ఆ కంపెనీ లాభాల బాటలో ఉంది. మీరు కావాలంటే నెట్లో సెర్చ్ చేయండి, కాఫీ డే వ్యవస్థాపకుడు ఎలా చచ్చిపోయాడంటే మీకు దొరుకుతుంది. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ఒక స్త్రీకి ఉన్న ధైర్యం, ఓర్పు కూడా అతను లేకుండా తొందరపడి ఏమైపోయాడు, చచ్చిపోయాడు. ఓర్పు లేదు ఈరోజు మనుషులకి, సహనం లేదు. ఏదైనా వస్తుంటే తట్టుకుని నిలబడగలిగిన క్యాబులిటీ, శక్తి, సామర్థ్యాలు ఏమంటే ఈరోజు చాలా తక్కువ. నీరసించిపోతున్నారు ప్రతి సమస్యకు. తట్టుకుని ఎదురు నిలబడి ఏమంటే దేవుడిచ్చే ధైర్యంతో దాన్ని ఎదుర్కొని నిలవబడి సాధించే వాళ్ళు తక్కువ అండి, సమస్యలకు కృంగిపోయే వాళ్ళు ఎక్కువ. పౌలు గారి మాట మనకి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, సేవలో నేను వెళుతున్నప్పుడు నాకున్న ఇరుకులు చెప్తాను, ఇబ్బందులు చెప్తానని ఎన్ని చెప్పాడండి. చెరసాలలో ఉన్నాడట, అల్లర్లలో ఉన్నాడట, ప్రయాసలో ఉన్నాడట, జాగరణాల్లో ఉన్నాడట, ఉపవాసాల్లో ఉన్నాడట. ఇవన్నిటిలో కూడా నాకు ఒకటి ఉంది, మిక్కిలి ఓర్పు గలవారమై. ఇంతకీ ఈ ఓర్పు ఇతనికి ఎక్కడొచ్చిందంటే 6వ వచనం జాగ్రత్తగా చదవండి. 6వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నారు. పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ. ఇంత ధైర్యం, ఇంత ఓర్పు ఇతనికి ఎలాగొచ్చింది అంటే, పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను. సరే, నా ధైర్యానికి ఏ సమస్యనైనా నేను ఎదుర్కోవడానికి గల కారణం ఇవే అంటున్నాడు. నాలో వాక్యం ఉంది, జ్ఞానం ఉంది, నేను దేవుడు బ్రతకమన్నట్టుగా పవిత్రంగా బ్రతుకుతున్నాను. అలాంటప్పుడు నాకు వస్తున్న సమస్యలకు, ఇరుకులకు, ఇబ్బందులకు నేనెందుకు కృంగిపోతాను? దేవుడు నా వెనకుంటాడు కదా, నేను పవిత్రంగా ఉన్నప్పుడు, నేను పరిశుద్ధంగా ఉన్నప్పుడు. పైగా నేను జ్ఞానంతో నిండుకున్నాను. జ్ఞానండి, వాక్యం వచ్చినవాడు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి నిందొచ్చినా కృంగిపోడు, బాధపడిపోడు, ఏమంటే అల్లాడిపోడు. ఏమండి, దేవుడు పనిలో ఉన్నప్పుడు నిందలు సహజం అని ఎవరో అంటూ ఉంటే అవి వినేవన్నట్టుగా అలా వెళ్ళిపోతూ సేవ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే మనుషులు మాట్లాడుతున్న మాటల మీద మనం ఫోకస్ చేసామంటే సేవ దెబ్బతింటుంది, ముందుకు వెళ్ళలేం. కనుక పౌలు గారు ఎంత జ్ఞానంతో మెలుగుతున్నాడు అంటే, నాకు చాలా ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, వాటన్నిటిలో కూడా నేను ఓర్పుతో ఉన్నాను అన్నాడు. వెరీ గుడ్. ఎప్పుడు కూడానండి నేను ప్రాక్టికల్గా వాక్యాన్ని జీవితానికి అప్లై చేయమని చెప్తాను చాలాసార్లు. ఎవరికో కష్టం ఉన్నప్పుడు మనం ధైర్యంగానే ఉంటాం కదండి. ఎవడో సమస్యలో ఉన్నాడు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది చెప్పండి. వాడి దగ్గరికి వెళ్ళి 4 ఉచిత సలహాలు ఇస్తాం. ఏం కాదురండి, బాగైపోద్దండి, తగ్గిపోద్దండి, మళ్ళీ బాగైపోతారండి, మీకు ఏం కాదండి, దేవుడు ఉంటాడండి. ఏమండి భలే చెప్తారండి. ఎవరికో ఉన్నప్పుడు, వీళ్ళకి వచ్చినప్పుడు తిండి తినటం మానేస్తారు, నీళ్ళు తాగటం మానేస్తారు, ఏడుపు, గోల, అల్లరి, ఇంకా ప్రపంచంలో ఉన్నదంతా నా నెత్తి మీదే పడిపోయింది అన్నట్టుగా. ఏమండి, ఇంకా అసలు పెద్ద పెద్ద కొండ మా మీద పడిపోయింది అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీకు సరిగా వాక్యాన్ని జీవితానికి అప్లై చేసుకోవటం రావాలి. అందుకే టైటిల్ ఏం పెట్టాను తెలుసా? ప్రతి జీవిత సమస్యకు పరిష్కారం వాక్యమేనా? నీ జీవితానికి సమస్య ఉందా? ఒకసారి నీ సమస్యను బైబిల్లో పెట్టు, నీ సమస్యను వాక్యం దగ్గర పెట్టు, నీకు వచ్చిన ఇబ్బందిని వాక్యంలో పెట్టు, నీకు వచ్చిన ఇరుకును వాక్యంలో పెడితే
దేవుడు దానికి సొల్యూషను, దానికి దేవుడు పరిష్కారం చూపిస్తాడు. మర్చిపోవద్దే, బాగా వినాలి. దేవుడు మనకు వచ్చిన ఇరుకుకు ఇబ్బందుకు దేవుడు పరిష్కారం చూపిస్తాడు, మార్గం చూపిస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు వచ్చిన సమస్యకు పరిష్కారం ఇది అని దేవుడు చెప్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే 90% 90% వ్యక్తులకండి దేవుడు చెప్పిన పరిష్కారం నచ్చదు. బాగా వినాలి. ఎందుకు జీవితాలు బాగుపడవు, ఎందుకు ఎప్పుడు అశాంతితో ఉండిపోతాయి, ఎందుకు ఎప్పుడు మేము ఏదో తప్పు చేస్తానన్న భావనలో మనం ఎందుకు ఉండిపోతాం, ఎందుకు ఎప్పుడు సమస్యలతో మన జీవితం ఉండిపోద్దంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఇది అని దేవుడు వాక్యంలో ఖచ్చితంగా చెప్తాడు. కానీ ఆ పరిష్కారాన్ని తీసుకునే మనసు ఉండాలి కదా. ఆ దేవుడు చెప్పిన సొల్యూషను, ఇదిగో ఇది నీ సమస్య అంటున్నావు కదా, ఇది నాయన విషయం, పరిష్కారం ఇది అని దేవుడు చెప్తాడు. కానీ దీన్ని తీసుకునే మనసు ఉండాలి కదా. మీకు ఎలా చెప్తే అర్థమవుద్దు. ఒక సందర్భాన్ని బైబిల్లో జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి వెళ్దాం. అందరు రండి జాగ్రత్తగా. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి వద్దాం. 21 చదువుదాం. యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు చాలామంది శిష్యులను తయారు చేశాడు. ఆ శిష్యుల్లో ఒకడికి, యేసుప్రభు శిష్యుడికి సమస్య వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఎవరికి సమస్య? యేసుప్రభు శిష్యుడికి. ఇప్పుడు నేను అందులోకి వెళ్ళక మునుపు మీ అందరి గురించి మాట్లాడుతాను. మనం అందరం కూడా ఈరోజు ఎవరికి శిష్యులని చెప్పండి? యేసుప్రభు శిష్యులమే కదా. ఇప్పుడు అక్కడ యేసుప్రభు శిష్యుడికి సమస్య. ఇప్పుడు మనమందరం కూడా యేసుక్రీస్తుల వారికి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా శిష్యులే, రైట్. వాడి సమస్యను మన సమస్యగా తీసుకుందాం ఒకసారి. ఇందుకు ఏమొచ్చిందండి వాడికి సమస్య? 21 చదువుదాం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా. జాగ్రత్తగా ఏమనండి, మీరు చాలాసార్లు చదివారు కదా అని అలాగ ఏమన్నా నిర్లక్ష్యంగా ఉండకండి. నేను చెప్పి ప్రతిదీ ఆలోచించండి. యేసుప్రభు వెనకాల ఒక శిష్యుడు ఉన్నాడట. ఆ శిష్యుడికి యేసుక్రీస్తుల వారితో పాటు సువార్తలో ఉన్నాడు, సేవలో ఉన్నాడు, పనిలో ఉన్నాడు. ఇక యేసుక్రీస్తుల వారి షెడ్యూల్ ఎలాగ ఉంటుంది మొదట మీరు ఆలోచించాలి. షెడ్యూల్ ఎలాగుంటుంది? ఈరోజు 4 రోజులు సెలవు తీసుకుని 5వ రోజు సభకి వెళ్దాం అంటాడా? రండి ఇతర సమీప గ్రామముల్లో ప్రకటించుటకు వెళుదాం, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకం నుండి బయలుదేరి వచ్చాను అంటే ఆయన షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే తెల్లవారుజామున లేచిపోతాడు, 5 గంటలకి ప్రార్థనకి వెళ్ళిపోతాడు. ప్రార్థన అయిపోయిన వెంటనే రెడీ అయ్యారా, స్నానాలు చేశారా, పదండి వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఏదో ఒక గ్రామానికి సభ పెట్టడానికి, సువార్త చెప్పడానికి యేసుప్రభు వెళ్ళిపోతాడు. ఏ రోజు ఖాళీగా ఉండడు, రైట్. ఇప్పుడు యేసుప్రభు వెనకాల శిష్యరికం చేస్తున్నాడు. అంటే యేసుప్రభు జరిగిస్తున్న పరిచర్యలో, సేవలో ఇతను ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. శిష్యుడు అనగానే ప్రసంగాలు విని వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు ఇతను. మీరు ఎప్పుడు కూడా అలా ఆలోచించాలి. యేసుప్రభు ప్రసంగాలు చెప్పేటప్పుడు 1000 మంది వచ్చేవారు, ప్రసంగం వినేవారు, బాగుందని జైజేలు కొట్టేవారు, ఆయన రొట్టెలు చేపలు పెడితే శుభ్రంగా తినేసి మూతి తుడుచుకుని వెళ్ళిపోయేవారు. అలా కాదు, కొంతమంది యేసుప్రభు యొక్క బోధలు నచ్చి, సేవ నచ్చి పర్మనెంట్గా ఆయన దగ్గరకు వచ్చేవారు కొంతమంది. అందులో ఒకడు యేసుప్రభుతో పాటు ఉన్నాడు, సేవలో ఉన్నాడు. శిష్యుడు అనగానే ఖచ్చితంగా యేసుక్రీస్తుల వారు ఏదో పనిలో పెట్టుంటాడు. ఆ రోజు పనిలో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, సేవలో ఉన్నాడు. మీటింగ్ ఉంది, మీటింగ్కి వెళ్ళాలి, దేవుడు పని ఉంది అనగానే వీడికి ఒక కబురు వచ్చింది. ఏం కబురు వచ్చింది? మీ నాన్న చచ్చిపోయాడట అన్నాడు. నేను ప్రాక్టికల్గా అడుగుతున్నానండి, ఈ వార్త మీకు ఇక్కడ కూర్చొని మీకు ఎవరికైనా మీ నాన్న చనిపోయాడనో, మీ తమ్ముడు చనిపోయాడనో, మీ అక్క చనిపోయిందనో, మీ అమ్మగారు చనిపోయిందనో వార్త వస్తే, ఆరాధనలో కూర్చున్న మీరు ఫోన్ వస్తే పక్కోడికైనా చెప్తారండి? ఇమీడియట్గా ఎవరికి చెప్పకుండా వెంటనే బైబిల్ తీసుకుని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇక పరుగు, ఏది దొరికితే అది పట్టుకుని నేను వెళ్ళిపోవాలి. ఎక్కడికి? నీకు ఇష్టమైన నీ బంధువులో నీ వారో ఎవరో ఒకరు చనిపోతే వెళ్ళిపోవడానికి ఇమీడియట్ మేఘాల మీద అసలు ఎవరితోనూ మాట్లాడ్డిక. మా అమ్మగారు చనిపోయారండి, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయి వెళ్ళిపోయి ఎవరితోనూ మాట్లాడలేదు, మంతలేదు, ఉరుకులు పరుగులు, వెళ్ళిపోవాలి. ఇక్కడండి శిష్యుడు అండి సూపర్ అండి. వీడు ఎందుకు సూపర్ అంటానో తెలుసా? తండ్రి చచ్చిపోయాడన్న వార్త వచ్చింది అంటే ఇప్పుడు వాడి జీవితం కుదేలైంది ఒకేసారి కదండి. నాన్నను విడిచిపెట్టి యేసుప్రభు వెనకాల సువార్తలో ఉండిపోయాడు అన్నప్పుడు సడన్గా మీ నాన్న చచ్చిపోయాడు అన్న వార్త వింటే వాడి జీవితం ఎందులోకి వెళ్ళింది చెప్పండి? ఇప్పుడు సమస్య. మా నాన్న చచ్చిపోయాడా, కృంగిపోతున్నాడు. మనం అయితేనండి యేసుప్రభు దగ్గర ఉన్నా సరే ఆయనకు కూడా చెప్పకుండా పరిగెట్టేవాళ్ళం. కానీ వీడు మంచోడు.
సమస్య రాగానే యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, మీతో పాటు ఉంటున్నాను కదా, నాకు సమస్య వచ్చింది, నాకు కష్టం వచ్చింది, చెప్పు నాయనా అన్నాడు. మా నాన్నగారు చనిపోయారు, మొదట నేను మా నాన్నని పొద్దుతాను, కరెక్ట్గా మీటింగ్ టైంకి మళ్ళీ వచ్చేస్తాను అంటున్నాడు. అదేనాడు అంటున్నాడు, నేను నా తండ్రిని మొదట పాతి పెట్టుటకు నీవు సెలవిమ్ము అంటాడు. ఆ పదం పట్టుకోండి, చదవండి జాగ్రత్తగా. 21 శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా. ఆగాలి. ఏమడుగుతున్నాడు యేసుప్రభుని? సెలవిమ్మని అడుగుతున్నాడండి. ఏ ఉద్యోగంలో ఉన్నాడని సెలవిమ్మంటున్నాడు? మీకు అర్థమైందా లేదా? ఏ ఉద్యోగంలో ఉన్నాడని సెలవు అడుగుతున్నాడు? మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు ప్రాక్టికల్గా. మీ ఇంట్లో ఇది జరిగింది, ఆ రోజే మీటింగ్ ఉంది, మీరు సేవకుని కానీ సహోదరుని కానీ లేదా పనులు చెప్తున్న వైస్ ప్రిన్సిపాల్ గారిని కానీ సెలవు అడిగి మీరు ఊరికి వెళ్తారా, బట్టలు చదివేస్తారా వెంటనే? మీరు బాగా ఆలోచించండి. యేసుప్రభు దగ్గరకు వచ్చి సెలవు అడుగుతున్నాడండి. సెలవు ఏమండి, చేస్తున్న సేవను ఎంత గొప్పగా తీసుకున్నాడు చూడండి వాడు. ప్రభువుని సెలవు అడగకుండా వెళ్ళకూడదు, ప్రభువుకి చెప్పకుండా వెళ్ళకూడదు. ప్రభువా కొంచెం నాకు లీవ్ కావాలి. మనం సెలవులు ఎవరిని అడుగుతాం? గుళ్ళో అడుగుతామా, ఏమంటే ఆఫీసులో అడుగుతామా? మీరు సెలవులు ఎక్కడ అడుగుతారు? పిల్లలు స్కూల్లో అడుగుతారు. మీరు చేస్తున్న ఉద్యోగస్తుల దగ్గర, మీ బాసుల దగ్గర సెలవు ఇవ్వండి. ఎప్పుడైనా దైవజనుడి దగ్గర కానీ సహోదరుడి దగ్గర కానీ సెలవు అడిగారా? మీ జీవితం చెక్ చేసుకోండి ఒకసారి. రేపు మీటింగ్ ఉంది కదా, సెమినార్ ఉంది కదా, నాకు ఇలాగ అర్జెంట్ పడిపోయి వెళ్ళిపోతున్నానని నీ తోటి జత సహోదరుడితో, అన్నయ్య నేను రాలేకపోతున్నాను, కొంచెం నువ్వు చూసుకో, మరి నేను ఇలాగ అయిపోయింది, కొంచెం నాకు సెలవు ఇప్పించండి, నేను మళ్ళీ వచ్చేస్తానని అతను సెలవు ఇస్తే వెళ్తారా? ఇక్కడే మన భక్తి జీవితాలు దేవుడికి నచ్చవండి, అస్సలు నచ్చవు దేవుడికి. ఈ శిష్యుడు ఎంతగా ఆకట్టుకున్నాడంటే ప్రభువుని, ప్రభువా నాకు కొంచెం సెలవు ఇవ్వరా. పోనీ సెలవు అడుగుతున్నది పెళ్ళికా? బాగా ఆలోచించండి. సెలవు అడుగుతున్నది పెళ్ళికా? సెలవు అడుగుతున్నది బర్త్డే ప్రోగ్రామ్కా? సెలవు అడుగుతున్నది ఏమన్నా ఎవరినో చూసి రావడానికా? సెలవు అడుగుతున్నది ఏమన్నా బట్టలు కొనుక్కోవడానికా, షాపింగ్ చేయడానికా? సెలవు దేనికి? అంటే చచ్చిపోతే కూడా సెలవు అడగాల? ఏమంటే ఈ కమిట్మెంట్ చూడండి దేవుళ్ళో. ఇవేనండి దేవుడు పట్టుకునేవి మనలో చిన్నవి. ఇవే చూస్తాడు. దేవుడి పట్ల, సంఘం పట్ల, వాక్యం పట్ల, సేవ పట్ల నువ్వు జరిగిస్తున్న, నీకు దేవుడు ఏదో పని అప్పగించాడు కదా, ఆ పని పట్ల నీకున్న బాధ్యత చూస్తాడు దేవుడు. సెలవడికి వెళతావా దేవుడి పనిలో నుంచి బయటికి, లోకంలోకి? ఏమండి మనం నిజంగానండి మన భక్తి జీవితాన్ని బైబిల్లో పెడితే తేలిపోద్ది అలాగా. మనం గొప్పవాళ్ళుగా మనం ఫీల్ అవుతుంది తప్పండి. నిజంగా ఒక్కొక్క సందర్భాన్ని ఆలోచిస్తుంటే భక్తి జీవితం తేలిపోద్దండి అలాగా. ఇప్పుడు వీడికి సమస్య వచ్చింది, జాగ్రత్తగా వినండి. సమస్య వచ్చింది, ప్రభుని అడిగాడు. ప్రభువా నా సమస్య ఇది, మా నాన్న చచ్చిపోయాడు, కొంచెం మీరు సెలవిస్తే అతనికి ఏమంటే సమాధి కార్యక్రమాలన్నీ చేసి మళ్ళా వచ్చేస్తాను. అదే కదా అడుగుతున్నాడు అక్కడ. మొదట నాకు సమాధి కార్యక్రమం చేయడానికి సెలవు ఇవ్వండి, నేను మళ్ళా వస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకో ప్రశ్న వేస్తాను నేను, జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడ ఉన్నదే, ప్రభువా నాకు సెలవు ఇవ్వండి, నేను వెళతాను, మా నాన్న సమాధి కార్యక్రమం చేసి మీ దగ్గరికి వస్తాను అన్నాడు. వెంటనే యేసుప్రభు ఏం ఆన్సర్ ఇచ్చాడు చూడండి. అక్కడ వెంటనే అక్కడ ఏముంది చెప్పండి? యేసు అతనిని చూచి, అంటే అర్థం ఏంటి? సెలవు ఇచ్చాడా ఇవ్వలేదా? బాగా ఆలోచించాలి. సెలవు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ నాన్న చచ్చిపోయారు, మీరు యేసుప్రభు వెనకాల ఉండి మీరు సెలవు అడిగారు, మీకు యేసుప్రభు సెలవు ఇవ్వలేదు. మీరు యేసుప్రభు దగ్గర ఉంటారా తిడతారా? మీరు చెప్పండి. ఏం యేసుప్రభు? ప్రేమమయుడు అంటారు, దయామయుడు అంటాడు, కరుణామయుడు అంటారు. ఇక్కడ మా నాన్న చచ్చిపోయాడు అంటే కూడా సెలవు ఇవ్వట్లేదు. కఠినమండి బాబు, ఉత్తుత అబద్ధాలు చెప్పారు ఈయన గురించి అనరు మీరు మీ గల్లీ మొత్తం యేసుప్రభు గురించి చెడ్డగా ప్రచారం చేసేవారండి. ఉత్తిదే ఆయన కరుణామయుడు కాదు, మా నాన్న చచ్చిపోతుంటే సెలవు ఇవ్వట్లేదు. మీకు ఇది అర్థమవుదు. పోనీ మీ బాస్, మీరు పనిచేస్తున్న కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి మా నాన్న చచ్చిపోయాడు సార్ ఇంటికి వెళ్ళిపోతానంటే, లేదు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళి అన్నాడు అనుకోండి, నాన్న ఏం చేస్తారు మీరు చెప్పండి? మొహాన్ రజాన్ వేసుకోటి, నీ ఉద్యోగం ఎవడ కావాలరా, బోర్డు ఉద్యోగం, మా నాన్న చచ్చిపోతే నువ్వు ఎంత కర్కశుడురా. ఏమంటే నోటుకు వచ్చిన మాట్లాడతారు కదండి, బూతులు మాట్లాడకూడదు కాబట్టి మింగేసుకుని ఆయన తిట్టవలసినవన్నీ తిడతారు. ఇప్పుడు యేసుప్రభుకి సెలవు ఇవ్వట్లేదండి.
ప్రభువా మా నాన్నని పాతి పెట్టుకోవడానికి కొంచెం సెలవు అంటే, నో, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు మాట చెప్పనా, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. వీడికి వచ్చిన సమస్య ప్రభు దగ్గర పెడితే, వీడికి వచ్చిన సమస్య నాన్న చచ్చిపోయాడు, ఓ పక్క మీటింగ్ ఉంది, ఓ పక్క బంధువులు, ఓ పక్క చుట్టాలు. నాన్న చచ్చిపోయాడని సరిగా శవం చుట్టూ ఎవరు ఉంటారు అక్కడ? అప్పటికే ఏగల్లాగా మురిసిరేసి ఉంటారు కదండి బంధువులు, చుట్టాలు, ఇంకా పీచు బంధాలు అన్నీ అక్కడికే వస్తాయి. ఎప్పుడు కనబడినోడు కూడా అక్కడ తిరుగుతాడు ఆ శవం చుట్టూ. వీళ్ళందరూ వచ్చేసి వస్తున్నావా 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 వస్తున్నావా, ఫోన్లు కదండి. కొడుకు అనేసరికి ఎలాగుంటాయి ఫోన్లు, తండ్రి చచ్చిపోతే కబుర్ల మీద కబుర్లు, కబుర్ల మీద కబుర్లు, కబుర్ల మీద కబుర్లు. ఈయన దగ్గరికి వెళ్ళి సెలవడితే ఈయనేమంటున్నాడు, నో నో లీవ్స్, ఈరోజు మీటింగ్ ఉంది, నా వెనకాల వచ్చాయి అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇంకోటి చెప్పనా, నేను ప్రారంభంలో చెప్పాను కదా ఒక మాట, మన సమస్యకు దేవుడిస్తున్న పరిష్కారాలు 90% వ్యక్తులకు నచ్చమని చెప్పాను కదా. ఈ పరిష్కారం మీలో ఎంతమందికి నచ్చుతుంది చెప్పండి? నచ్చుతుందా? సమస్య అండి, అక్కడ బంధువులు పిలుస్తున్నారు సమాధి, ఇటు మీటింగ్, యేసుప్రభు అంటున్నాడు సమాధి వద్దు, నా వెనకాల వచ్చి అంటున్నాడు. ఎంతమంది నచ్చుతుంది ఇది? నచ్చుతుందా? అసలు చచ్చిపోయిన వాళ్ళ గురించి నువ్వు బాధపడదు, కిందది చెప్తాడు కదా. ఎందుకు ఏమండి, నిజంగానండి వీడంటే ఇష్టం అండి యేసుప్రభుకి. ఈ శిష్యుడు అంటే చాలా ఇష్టం అని మీరు అలా చెప్తారా? ఆల్రెడీ పైన ఒకడు అడిగాడు శాస్త్రి, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాల వచ్చేస్తానంటే కింద నుంచి పైకి చూశాడు. కింద నుంచి పైకి చూసి నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదు. అంటే అర్థం ఏంటి? వాడు ఎందుకు రావాలనుకుంటున్నాడో యేసుప్రభు వెనకాల ముందుగానే గమనించాడు. ఒరే నీ దుర్బుద్ధి నాకు తెలుసు, నా వెనకాల వస్తే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు, నాకేం లేదురా బాబు, నేనే పేదవాడిని, నా వెనకాల వద్దు పో అన్నాడు. ఈడేమో తండ్రి చచ్చిపోయాడు ప్రభా వెళ్ళొస్తానంటే, కుదరదు, నువ్వు నా వెనకాలే ఉండాలంటున్నాడు. మీకేం అర్థమైంది చెప్పండి? వీడి జీవితానికి ఒక సమస్య, ఆ సమస్యకి ప్రభు ఇస్తున్న పరిష్కారం నచ్చిందా? మనకు నచ్చలేదు, కానీ వాడికి నచ్చింది. నిజంగానండి వాడు పరలోకానికి వెళ్ళి ఉంటాడండి. ఎందుకు అంటే వాడిని ప్రేమించి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు ప్రభు వాడికి. అసలు వాడికి ఆన్సర్ చెప్పవలసిన అవసరం లేదు యేసుప్రభుకి. రే మీటింగ్ ఉంది, నువ్వు మీటింగ్ రావాల్సిందే, వస్తే రారా లేదా పో అనాలి. అలా అనకుండా వాడు నా వెనకాల రా అని చెప్పిన తర్వాత అండి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, మళ్ళీ ప్రసంగం చేశాడు వాడికి. అక్కడ మీకు బైబిల్ ఎప్పుడు కూడానండి, అక్కడ ఒక మొక్క ఉంది కదండి, మొక్క అనుకోకండి, అది ప్రసంగం. అది ఎందుకంటే బైబిల్ గురించి ఏం రాయబడింది? యేసుప్రభుని చేసిన కార్యాలు, ఆయన చెప్పిన బోధలు రాయాలంటే ఈ భూలోకమైన సరిపోదంటే అన్ని ప్రసంగాలు చేశాడు. మనకు విలువైన మొక్కలు మాత్రమే రాశారు. ఇప్పుడు వాడికి ప్రసంగం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఏం ప్రసంగం చేస్తున్నాడు? వెంటనే చూడండి, అక్కడ యేసు అతనిని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. ఏం చెప్పాడు చెప్పండి ప్రసంగం? ఇప్పుడు అక్కడ ఏ ప్రసంగం వేశాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. జాగ్రత్తగా వినండి. ఏ మృతులను పాతి పెడతారు అంటే, వీడి వెనకాల ఉన్న బంధు జనాంగాన్ని అంతటిని కూడా ఇప్పుడు ఏమని పోల్చేశాడు యేసుప్రభు? వాళ్ళు మృతులురా, మృతులు నిన్ను, జాగ్రత్తగా వినండి, మృతులు నిన్ను మృత్యువులోనికి లాగుతారు. తాగుబోతులు ఫోన్ చేస్తున్నారు అనుకోండి, మీ కొడుక్కి వెళ్ళనిస్తారా? మీరు వెళ్ళనిస్తారా? తిరుగుబోతులు ఎవరో ఏమంటే అమ్మాయి చెడు తిరుగుతుందా అని తెలిసి ఆ అమ్మాయి మీ అమ్మాయికి ఫోన్ చేస్తుంది, బయటికి వెళ్ళనిస్తారా? యేసుప్రభు అర్థం అవ్వలేదు చూసారు ఎవరికి? ఓరే ఆల్రెడీ వాళ్ళ మృతులు. ఎందుకు జాగ్రత్తగా వినండి, సూపర్ సబ్జెక్ట్ ఇది మీకు అర్థమైతే. యేసుప్రభు వెనకాల శిష్యరకం చేశారంటే, వాక్యం నేర్చుకున్నాడు అంటే, ఈ శిష్యుడు ఒక్కసారైనా వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టకుండా ఉండుంటాడా? యేసుప్రభుని తీసుకెళ్ళి పెట్టుంటాడా? బాగా ఆలోచించి చెప్పాలి. వాళ్ళు మృతులు అని యేసుప్రభు డిసైడ్ చేశాడు అంటే, ఆల్రెడీ వాక్యం చెప్పినా కూడా వాళ్ళ వాక్యాన్ని ఏం చేయలేదు, పట్టించుకోలేదు, ప్రభులోనికి రాలేదు, మారలేదు. నువ్వు మారావు, నా వెనకాల వస్తున్నావు, నీకు నిత్యజీవం ఉందని తెలుసు, నీకు పరలోకం ఉందని తెలుసు, నీకు పరలోకంలో దేవుడు ఉన్నాడని తెలుసు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఆ రోజు చెప్పాం, ఎవడు వినలేదు, ఎవడు మారలేదు. ఆల్రెడీ వాళ్ళ మృతులు, చచ్చిపోయిన వాళ్ళు. మీ ఊరి నిండా చాలామంది ఉన్నారు అలా చచ్చిపోయిన వాళ్ళు. ఆ చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయిన మీ నాన్నను పాతి పెట్టేస్తారు, దానికి ఎందుకు నాయన లీవ్ అడుగుతున్నావు అన్నాడు. మీకు అర్థమైందా లేదు? ఇప్పుడు మృతులలోనికి నా శిష్యుడు వెళ్ళకూడదు, వాళ్ళు ఆల్రెడీ మృతులు, పాపులళ్ళు. ఎవడు మృతులు అనగానే బైబిల్ ఆన్సర్ ఏం చెప్పింది చెప్పండి? మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు
చచ్చిన వారై ఉండగా చెప్పిందా? అంటే వాళ్ళందరూ మృతులు అన్నాడు అంటే వాళ్ళందరూ ఎందులో ఉన్నారు చెప్పండి? వాళ్ళు పాపంలో ఉన్నారండి, నేరస్తులండి, అపరాధులండి. ప్రభువును నమ్మిన నీకేం పని వాళ్ళతో? సేవలో ఉన్న నీకేం పని వాళ్ళతో? మృతులు తమ మృతులను ఆ కార్యక్రమం చేయడానికి చాలామంది ఉన్నారు. నువ్వు సేవలో ఉన్నావు కదా. ఏమన్నా ఇంకోటి చెప్పను, ఇక్కడ ఈ శిష్యుడికి సెలవు ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు జాగ్రత్తగా వినాలే. యేసు ప్రభు వెనకాల ఉన్న ప్రతి శిష్యుడిని యేసుక్రీస్తు వారు పనిలో పెడతాడు. అంటే ఆల్రెడీ మీటింగ్లో ఏమండి వీడికి ఏదో డ్యూటీ వేశాడు. మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. ఆ మీటింగ్ దగ్గర వీడికి వంటల డ్యూటీ వేసాడు అనుకోండి యేసు ప్రభు. వీడు వెళ్ళిపోతే ఇప్పుడు అక్కడ వంట ఎవడు చేస్తాడు చెప్పండి? వంట చేయలేదు అంటే మీటింగ్ ఎవడన్నా వస్తాడా? భోజనాలు రాకపోతే అసలు మీటింగ్లకు రాదు. వాళ్ళు మరీ తిండిపోతులు వాళ్ళు ఇశ్రాయేలు. అందుకే రొట్లు చేపలు కంటిన్యూగా పెడతా ఉంటాడు. వాళ్ళకి పెడితే గారు రారు వాళ్ళు. అలాంటిది వీడికి ఏదో మంచి బలమైన పని ఇచ్చాడు మీటింగ్లో. మా డాడీ చచ్చిపోయాడు అన్నాడు. నో, మీటింగ్లో నువ్వు పని చేయాల్సిందే. అక్కడ ఉన్నారు నాయన ఆల్రెడీ వాళ్ళంతా పాపులు, చచ్చిపోయిన వాళ్ళు. మీ నాన్న ఎలాగో చనిపోయాడు కదా. ఇంకో విషయం చెప్పనండి, ఇక్కడ చనిపోయిన తర్వాత నువ్వు ఏడ్చినా మొత్తుకున్నా నీకు కానీ చచ్చిపోయిన వాడికి కానీ వచ్చే లాభం ఏమీ లేదు. మరణించాడు అంటే తీర్పులోనికి వెళ్ళిపోయాడని అర్థం. చచ్చిపోయాడు అంటే అయిపోయింది అతని జీవితం. అతడు భక్తిగా ఉంటే పరదేశికి వెళ్ళిపోతాడు, నీతిమంతుడు ఉండే చోటుకి వెళ్ళిపోతాడు. భక్తిహీనుడు అనుకోండి పాతాళానికి వెళ్ళిపోయి కాలిపోతాడు. నువ్వేడ్చి ఏం ఉపయోగం? వాడి గురించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఏం ఉపయోగం? నువ్వు నీ ప్రయాస వృధా, నువ్వు అక్కడికి వెళ్ళటం వృధా, నీ కాలాన్ని ఇవ్వటం వృధా. ఇక్కడ చక్కగా దేవుడు పని జరుగుతుంటే నీకెందుకు నాయన మృతులతోని? సో ఇప్పుడు నేను నీకేమేమను? సెలవివ్వను, సెలవివ్వను, సెలవివ్వను. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. నువ్వు మాత్రం నా వెనకొచ్చాయి, నువ్వు నన్ను వెంబడించాల్సిందే, నువ్వు దేవుడు పని చేయాల్సిందే. నువ్వు దేవుడు పని చేసి వెళ్ళిపోయిన మీ నాన్న ఎలాగో వెళ్ళిపోయాడు, నువ్వు చేసేదేమీ లేదు. బ్రతికున్న నువ్వు చక్కగా నువ్వు నా పనిలో ఉంటే, మీటింగ్లకు వస్తే, సేవలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరదేశికి వెళతావు, పరలోకానికి వెళతావు. ఇది నేను నీ సమస్యకి ఇచ్చే జడ్జిమెంట్ అన్నాడు. రైటా? ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాను. ఇలాంటి సమస్యలు మీ జీవితంలో వచ్చినప్పుడు, ఇలాంటి ఏమండి ఏదైనా మీరు ఎదుర్కొంటున్నప్పుడు మనం ఇలాగ ఆలోచిస్తేనండి, నిజమే కదా, చనిపోయిన వ్యక్తి కదా, నేను అక్కడికి వెళ్ళి చేసేది ఏముంది, ఇక్కడ దేవుడి పనులను పాడు చేసుకోవటం ఎందుకని ఆ శిష్యుడు ఆలోచించినట్టుగా ఆలోచిస్తేనండి పరలోకం మనకి దక్కుతుంది, దేవుడిని చేరతాం. కానీ ఇక్కడ మనకు ఒక బలహీనత ఉంటుంది. ఏంటి ఆ బలహీనత అంటే, దేవుడి మాట వెళ్ళొద్దు అని అక్కడ శాసిస్తున్నా మనుషుల మాటలు మాత్రం మనల్ని ఏం చేస్తాయి? రా రా సాతాను అనమాట. అది దెయ్యం ఏం చేస్తుంది? సినిమాల్లో మంత్రి కూడా ఉంటాడు చూడు, రంప అబ్రకదబ్రా రా రా అంటాడు చూసారా? ఆ టైపాడు సైతాన్ గాడు. దేవుడిలో నుండి, దేవుడి సేవలో నుండి, దేవుడి పనిలో నుండి లాగేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు ఒకటి అయిందండి, అంటే వాడి జీవితంలో మనుషుల దేవుడా, మనుషుల మాటలా దేవుడి మాటలా, మనుషుల పన దేవుడు పన అని ఎవడ కరెక్ట్గా జడ్జిమెంట్ చేయగలిగితే యేసుప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నువ్వు నన్ను వెంబడించు, నువ్వు నా పనిలో ఉండవలసిందే, చచ్చిపోయినా సరే వాళ్ళని పట్టించుకోవద్దు అన్నాడు. ఇది ఎంతమందికి నచ్చుతుంది? ఎవరికి నచ్చుతుంది? ఇలాంటి దేవుడు మాటలు ఎంతమంది హృదయాల్లోనికి ఎక్కాయి? చనిపోయిన వారి విషయంలో నేను ఎలాగ ఆలోచించాలా, అక్కడికి వెళ్ళి నేను చేసేది ఏమీ లేదా, సేవలో ఉంటే సేవను పోగొట్టుకోకూడదా? ఎవరికి అర్థమైంది? ఒకటి చెప్పనా, నిజంగానండి, నీకు ఇందాక నేను చెప్పింది మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. సేవ పట్ల ఆ శిష్యుడికి ఉన్న నిబద్ధత, ఆ ఖచ్చితత్వం, నేను ఆ పనిలో నుంచి, ప్రభువు నాకు అప్పగించిన పనిలో నుంచి నేను పక్కకు జరగాలి అంటే సెలవు తీసుకోవాలి. నాకు ఎవరైతే పని అప్పగించారో ఆ పని అప్పగించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను రాలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను అని సెలవు తీసుకుని వెళ్ళాలి. ఇది నిజంగా నీకు దేవుడి పట్ల ఉన్న పనికి నిబద్ధత, కొలమానం. ఇది కొలుస్తాడు దేవుడు. ఉద్యోగంలోంచి వెళ్ళిపోయేటప్పుడు అండి, చెప్పకుండా ఉద్యోగంలోంచి వెళ్ళిపోతే ఆ ఉద్యోగంలో పెట్టుకున్న వాళ్ళు ఊరుకుంటారా? కనీసం మెసేజో, సెల్ ఫోన్లో మెసేజో, లేదా వాట్సాప్ మెసేజో, టెక్స్ట్ మెసేజో ఏదో ఒకటి పెట్టి కదా నువ్వు సెలవు తీసుకుంటావు. మరి దేవుడి పనిలో, దేవుడి సేవలో, నీకు అప్పగించబడిన వర్కులో ఏముండదండి.
పరిస్థితి ఎలా ఉందంటేనండి, సెలవు కాదు, కనీసం వాక్యం చెప్తున్న వ్యక్తులకు వందనాలు కూడా చెప్పరు చాలామంది. అలా వినేసి ఏదో సినిమా థియేటర్కి వచ్చినట్టుగా అలా వినేయటం, అలాగే వెళ్ళిపోవటం. పక్కోళ్ళకి వందనాలు చెప్పరు, సేవకుడికి వందనాలు చెప్పరు, సంఘంలో ఉన్న పెద్దవాళ్ళకి వందనాలు చెప్పరు. ప్రేమగా ఉండాలి, వందనాలు చెప్పుకోవాలి, ఎక్కడికైనా వెళుతుంటే చక్కగా అందరికీ చెప్పుకొని ఏమంటే ప్రార్థన సహాయాలు తీసుకోవాలి. ఏమున్నాయండి? ఇవేమి లేవు. నువ్వు నువ్వు వెళుతున్న ఏదో సమస్యనో, ఇరుక్కునో, ఇబ్బందినో ఎదుర్కోవడానికి నువ్వు వెళుతున్నప్పుడు ఎవరితో నేను చెప్పి ప్రార్థించండి, నేను ఎలా సమస్యలోకి వెళుతున్నాను. పేతురు గారు సమస్యలో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు. సంఘానికి కౌరు పంపించాడు. కౌరు పంపించి సంఘమంతా ప్రార్థన చేయండి, ఇదిగో నేను ఇలాంటి ఇరుకులో చెరసాల్లో ఉండిపోయాను అనగానే సంఘము ప్రార్థించగానే చెరసాల ఏమైంది? సంకెళ్ళు తెగిపోయాయి. అది చూసారా? దేవుని ఎదుట నీ సమస్యను ఫార్వర్డ్ చేయటం, దేవుడి దగ్గర నీ సమస్యను పెట్టడం, ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలాన్ని మనం పొందుకోవటం. ఒకటి చెప్పాను. ఇది మీరు ఏమంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉన్న విషయం మీరు జీవితకాలం గుర్తుపెట్టుకుంటేనండి, ఇదిగో ఆ శిష్యుల్లో ఉన్న నిబద్ధత మనలో ఉంటే చాలండి, ఖచ్చితంగా పరదేశికి వెళ్తామండి, ఖచ్చితంగా దేవుడిని చూస్తాం. ఒకటి. రెండోది చెప్తాను, 2 వారాలు చాలా చెప్తాను, ఇప్పుడు రెండోది చెప్తాను. కుటుంబంలో సమస్యలు వస్తాయి, భార్య మధ్య, భర్తల మధ్య ఎవడు లేనిపోని అల్లర్లు, గొడవలు, ఏవో మొత్తం మీద ఏదో సమస్య విషయంలో కుటుంబం అంతా అలజడిగా ఉంటుంది, సమస్యలో ఉంటుంది. అప్పుడు బైబిల్ చెప్పిన ఆ సూత్రం, ఆ బైబిల్లో దేవుడు చెప్పిన ఆ కుటుంబ సమస్యను పరిష్కరించుకోవడానికి దేవుడిచ్చిన ఆజ్ఞ బాగుంటుంది. అంటే పాత నిబంధనలో ఒక భక్తుడు మనకు కనపడతాడండి, అబ్రహాము గారు. దేవుడంటే చాలా ఇష్టం, ఆయనకి దేవుడంటే కూడా చాలా ఇష్టం. అబ్రహాముకి దేవుడు ఇష్టం, దేవుడికి అబ్రహాం అంటే ఇష్టం. నా స్నేహితుడు అని పిలువబడిన ఒక గొప్ప వ్యక్తి అండి, క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అబ్రహాము. ఈ అబ్రహాము జీవితంలో కుటుంబంలో ఒక రోజు అండి భయంకరమైన అలజడి. ఏంటి అలజడి అంటే, 75వ ఏట బయలుదేరాడు, ప్రభు మాటిచ్చుకుని వెళుతున్నాడు. ఈలోపు దేవుడు ఆస్తి ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అంత బాగుంది. కానీ లోటు ఒకటే, పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి ఆల్రెడీ అప్పుడు వాగ్దానం ఇచ్చి నీకు పిల్లలు పుడతారు నాయనా, జాగ్రత్తగా వేచి చూడు, ఎదురు చూడు అన్నాడు. ఆ వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు పుడతాడు, వస్తాడు అన్న దేవుడు మాటను పక్కకు పెట్టి వీళ్ళిద్దరూ కలిసి ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. నేను అంతసేపు ఎదురు చూడలేను, ఎప్పుడో పుడతాడంటాను, పుడతాడో లేదో, నువ్వు ముసలైపోయావు, నేను ముసలైపోయానని ఏమండి ఈ శారమ్మ గారు తొందర పెట్టి హాగర్నిచ్చి పెళ్లి చేసింది. హాగర్నిచ్చి పెళ్లి చేస్తే ఏమంటే అది గర్భవతి అయిన తర్వాతే ఈ శారమ్మని నీచంగా చూడటం, ఇబ్బందులు పెట్టడం, ఇరుకులు పెట్టడం చేసింది. ఒకసారి బయటికి గంటేసింది. మరలా దేవుడు వద్దామా వాళ్ళ ఇంట్లో ఉండేసరికి దేవుడు మాటించుకుని మళ్ళీ వచ్చింది హాగరు. ఆ పొగరు తగ్గిందా, ఆ రెక్లెస్ తగ్గిందంటే తగ్గలేదు. అదే సేమ్ క్యారెక్టర్ అండి కుర్రోళ్ళలోకి వచ్చింది, కొడుకులోకి. ఎవరు? ఇస్మాయిల్. ఇస్సాకు పుట్టాడు. ఈలోపు ఇస్సాకు పుట్టిన తర్వాత ఈ హాగరేమో తల్లిని ఏడిపించింది, ఈ ఇస్మాయిల్ ఏమో ఇస్సాకుని ఏడిపిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, ఏమంటే అపహాస్యం చేస్తున్నాడు. ఇది చూసిందండి సారా ఒకరోజు, తట్టుకోలేక అన్న మాట ఏంటో తెలుసా? ఈ దాసి కొడుకు కానీ నా ఇంట్లో ఉండడానికి కుదరదు. అబ్రాహాముని పిలిచింది, నువ్వు అర్జెంటుగా వాళ్ళిద్దరిని మన ఇంట్లోంచి తరిమేయాలి, అసలు నా కళ్ళ ముందు వాళ్ళిద్దరూ కనబడడానికి కుదరదు అంటున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసింది ఈవిడే, ఎవరు? హాగరు. ఇప్పుడు గొడవ వచ్చింది, ఎల్లగొట్టమంటున్నది ఈవిడే. మధ్యలో బలిపశువుగా మారిపోయింది ఎవరు చెప్పండి? అబ్రహాము. ఎందుకంటే లేక దాసికి పుట్టిన మొట్టమొదటి కొడుకు కదండి ఇస్మాయిలు. ఆ కొడుకు పట్ల అమితమైన ప్రేమను పెంచుకున్నాడు. వెళ్ళిపో ఇస్మాయిల్ని వెళ్ళగొట్టనేసరికినండి ఈ దాసి విషయంలో వెళ్ళగొడితే ఏం తింటారు, ఏం త్రాగుతారు, అసలే వీడు చిన్నోడు, ఎవరు? ఇస్మాయిల్. ఏం త్రాగుతాడు, వాడు ఎలా బ్రతుకుతాడు, కన్న కొడుకుని ఎలా వదులుకుంటాను అని నిజంగానండి అబ్రహాము ఏడుస్తున్నాడండి. దుఃఖం. ఆ మాట నాకు చాలా బాధను కలిగించింది. అబ్రహాము దుఃఖంలోకి వెళ్ళిపోయాడటండి. ఒకసారి మాట చూద్దామండి. 21వ అధ్యాయం ఆదికాండానికి రండి, 8వ వచనం చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయము 8వ వచనం చూడండి.
ఆదికాండం 21:8. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకును ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టేసేయాలి. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఈవిడ ఎలా ఆలోచించిందంటే వారసత్వం వరకు వెళ్ళింది. ఇదిగో ఇప్పుడు వీడు అసలే తుంటరోడు, అసలే అల్లరోడు, నా ఇస్సాకును పరిత్యాగం చేస్తున్నాడు, పరిహసిస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు. వీడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఈడు నీకు వారసుడు అవ్వకూడదు. నీ వారసుడికి ఎవరు ఉండాలి? ఇస్సాకు మాత్రమే వారసుడిగా ఉండాలి. నువ్వు అర్జెంటుగా వెళ్ళగొట్టి ఇక్కడి నుంచి అన్నది. ఇప్పుడు దానికి ఇక్కడ అబ్రహాం ఏమవుతున్నాడు చూడండి. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలిగజేశాను. ఇక్కడ ఆగండి మీరు. ఏ మాటను బట్టి దుఃఖం? కొడుకును గెంటేయాలి, కొడుకును అసలు కళ్ళ ముందు ఉండనివ్వకూడదు, కొడుకును ఇంట్లోంచి గెంటేయమన్న ఆ మాటను బట్టి అబ్రహాం దేంట్లో గెలిపాడట? దుఃఖంలో గెలిపాడు. జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో మీరు చాలాసార్లు ఏడ్చారా? దుఃఖాలు ఉన్నాయా లేవా? వెనకాల ఉన్నాయా? ఎందుకు లేవండి? ఏడని కన్ను ఉండదు భూమి మీద, కళ్ళంప నీళ్లు రాని కన్ను ఉండదు. ఏదో ఒక సందర్భంలో మీరు ఏడ్చుంటారు. నాకు ఏ కష్టం లేదంటే మీరు పగలబడిన అవునా సరే కళ్ళంప నీళ్ళు వస్తాయి. రావా? గట్టిగా నవ్వారు అనుకోండి, కళ్ళ నుంచి ఏమొస్తాయి? కళ్ళంప నీళ్లు రాని వ్యక్తి ఉండడు, దుఃఖపడని వ్యక్తి భూమి మీద ఉండడు. ఇక్కడ విషయం ఏంటంటేనండి, అబ్రహాముకి దుఃఖం వచ్చిందండి, అబ్రహాముకి ఏడుపు వచ్చిందండి, అబ్రహాముకి ఏమండి తెలియని బాధ వచ్చిందండి. విషయం ఏంటంటే నేను ఆశ్చర్యపోయింది. అబ్రహాం ఏడుస్తుంటే ఇమీడియట్గా దేవుడు వచ్చాడు అక్కడికి. చూడండి అక్కడ వెంటనే అబ్రహాముకు దుఃఖము కలిగెను. అయితే దేవుడు అంటే అబ్రహాం ఏడుస్తుంటే వెంటనే ఎవరు వచ్చారు? మనం ఏడిస్తే వస్తున్నాడా? డైరెక్ట్గా వేస్తాను నేను. మీరు ఏడ్చినప్పుడు వచ్చాడా? ఎప్పుడన్నా మిమ్మల్ని వాదార్చాడా? రాడు మన దగ్గరికి. ఎందుకు రాడు? దేవుడు పని విషయంలో, దేవుడి విషయంలో శ్రద్ధ మనకి తక్కువ, నిబద్ధత తక్కువ, దేవుడి మీద ఆనుకునే జీవితం తక్కువ, ప్రతి దాన్ని దేవుడికి నచ్చిందే చేస్తాను, నా ఇష్టాలు కాదనే జీవితం తక్కువ. అబ్రహాం అలా కాదే. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు, ఎక్కడ గుడారం వేయమంటే అక్కడ వేస్తాడు, ఏం చేయమంటే అది చేస్తాడు, కొడుకును బలిచ్చేయమంటే బలిచ్చేస్తాడు. దేవుడు ఏది చెప్తే అది చేస్తాడండి. అలాంటి కొడుకు ఏడుస్తుంటే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? బాగా వినాలి మీరు. మనం దేవుడి వాక్యానుసారం చక్కగా సన్నిధికి వస్తూ ప్రతి దాంట్లోనూ ఉంటూ మన జీవితాన్ని దేవుడికి అర్పించిన నాడు మీరు ఏడవండి. మీ దగ్గరికి దేవుడు ఎందుకు రాడు? నేను చూస్తాను. ఏమండి, నేను రుచి చూచి చెప్తున్నాను. బైబిల్లో ఒక మాట ఉంది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నాడు కదా. నేను టేస్ట్ చేసి చెప్తున్నానండి. నాకు వచ్చిన ప్రతి శ్రమలోనూ, నాకు వస్తున్న ప్రతి కష్టంలోనూ నా తండ్రి ఈరోజు నా వెనకున్నాడు. ధైర్యంగా చెప్తానండి, ఇది దేవుని సన్నిధిలో నిలబడి. చిన్న కష్టం ఏ విషయంలోనైనా కాస్త నేను అలజడవుతున్నానా, కాస్త నాకు ఏదైనా ఇరుకుగా ఇబ్బందిగా అనిపిస్తుందా, మీకు నిజంగానండి నాకు షాక్ అయిపోతాను నేను. ఆ ఇరుకును ఇబ్బందిని పోగొట్టడానికి దేవుడు వస్తున్న మార్గాలు దేవా ఏంటిది అని ఆశ్చర్యపోతూ ఉంటాను. ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒకటి నాకు కష్టం అనిపించినప్పుడు ఇప్పుడు దేవుడు చూపిస్తున్న ఆదరణ, దేవుడు చూపిస్తున్న ప్రేమ అమోఘం అండి. అది ఏ రూట్లో వస్తుందో తెలీదు, ఎలాగొస్తుందో తెలీదు. నిజంగా క్షణాల మీద ఆ సమస్య తీరిపోతుంది, వెళ్ళిపోతుంది జీవితంలోంచి. నువ్వెందుకు కొడుక ఈ చిన్నదానికి బాధపడతాను అన్నాను కదా. అబ్రహాముకు దుఃఖం కలిగిందట, అబ్రహాముకి ఏడుపు వచ్చిందట, అబ్రహాము కన్నీరు వచ్చిందట. కొడుకు ఏడుస్తుంటే దేవుడు వచ్చాడు. అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడొద్దు అంటే, ఇప్పుడు అబ్రహాము ఎందుకు ఏడుస్తున్నాడో దేవుడికి తెలిసిపోయిందా? మీరు బాగా వినాలి ఇక్కడ వచనం. ఇప్పుడు అబ్రహాం ఎందుకు ఏడుస్తున్నాడో ఏమంటే అక్కడ రాయబడింది కనుక ఇప్పుడు మనం చదువుకున్నాం కనుక మనకు తెలుసండి. ఇప్పుడు అబ్రహాం ఏడుస్తుంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అబ్రహాంతో? నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో నాకు తెలుసు అబ్రహాము. ఆ చిన్నోడు ఏమైపోతాడు, ఆ దాసి ఏమైపోతుంది, వెళ్ళగొట్టేస్తే ఏం తింటారు, ఎలా బ్రతుకుతారు, వాళ్ళ క్షేమం ఏంటని వాళ్ళ విషయంలో కదా నువ్వు ఏడుస్తున్నావు.
అంటే మనం ఎందుకు ఏడుస్తున్నాం దేవుడికి తెలుస్తుందా? తెలుస్తుంది. మన ఏడుపు ఎందుకు పట్టించుకోడంటే మన అయ్యో రకమైన ఏడుపులు మనవి, ఆయనకి పనికొచ్చే ఏడుపులు ఉండవు. ఏమంటే ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన పనిలో ఏడం, ఎప్పుడు పనిలో ఏడవండి. ఇమీడియట్ దేవుడు రాకపోతే నన్ను అడగండి, పనిలో ఏడుపు వచ్చిందా? నేను చెయ్యాలనుకున్నాను దేవుడి కోసం, ఇది ఎందుకు చేయలేకపోతానని ఎప్పుడైనా కృంగిపోయారా? దేవుడు పనిలో వచ్చిందా చింత, దుఃఖం, ఏడుపు? దేవుడు ఎందుకు రాడు? అలాగే వెళ్తున్నాను, నువ్వు సంతానాన్ని ఇస్తానన్నావు, ఈలోపు ఈవిడు పెళ్లి చేసింది, ఆడేదో పుట్టాడు ఆడుకుంటానంటే ఈలోపు వచ్చావు వెళ్ళగొట్టమంటుంది. ఏంటి నా జీవితం ఏంటి ప్రభు ఇలాగ అయిపోయినేంటి ప్రభు అనేసరికి, కొడుక నేను కదా నీ వెనక ఉండి నడిపిస్తున్నది, నీ జీవితంలో సమస్య వస్తే నేను వస్తాను. వచ్చాడు ఇప్పుడు. నువ్వు బాధపడుతున్నది నీ కొడుకు కోసం, ఆ దాసి కోసం కదా అబ్రహాము. ఆ దుఃఖం, నీ కష్టం అదే కదా, నీ సమస్య అదే కదా. నేను ఇప్పుడు పరిష్కారం చెప్తాను, జాగ్రత్తగా వినండి. టైటిల్ ఏం పెట్టాను చెప్పండి? ప్రతి జీవిత సమస్యకు పరిష్కారం వాక్యం, దేవుడు. అబ్రహాముకి సమస్య ఇప్పుడు దుఃఖం, దేవుడు. ఏంటండి సొల్యూషన్ అంటారా? ఏం చెప్పాడు అంటారా? పరిష్కారం చూడండి. పరిష్కారం ఏమంటున్నాడు చూడండి. ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయంలోనూ ఆమె మాట విను, ఇది నా పరిష్కారం అన్నాడు. ఇక్కడ ఆగాలి, ఇప్పుడు ఉంది అసలు కదా. ఏమండి, సారా చెప్పింది నువ్వు వినాలన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, సారా ఏం చెప్తుంది అబ్రహాంతో? నీ కొడుకును పంపేయాలి, నీ దాసిని పంపేయాలి. ఏమంటే అది ఇష్టం లేక కదా ఏడుతున్నాడు. ఎవరు? అబ్రహాము. ఇప్పుడు దేవుడు వచ్చి మళ్ళీ ఏం చెప్తున్నాడు? నువ్వు సారా మాట వినాలి, మీ ఆవిడ మాట వినాల్సిందే అన్నాడు. ఏమంటే ఆ ప్లేస్లో మీరు ఉంటే మీరు ఎలాగ ఆలోచిస్తారు చెప్పండి? ఎలా రియాక్ట్ అవుతారు దేవుడి మీద? సారమ్మకే బుర్రలేదనుకున్నాంతేవా, అంతే కదా. అది కన్న కొడుకును ఊర్ల మీదకి పంపేయమంటుంది. ఏమంటే అదే పెళ్లి చేసింది నా భార్యను వదిలేయమంటుంది. ఏమంటే దానికి నువ్వు ఒత్తాస పలుకుతున్నావేంటి అని తిరగబడిపోరండి దేవుడి మీద. మనం ఉంటే ఆ ప్లేస్లో ఖచ్చితంగా, నేను అదే చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి, మన జీవితానికి దేవుడు ఇస్తున్న పరిష్కారాలు అసలు మనకి నచ్చవు, అందుకే మన బ్రతుకులు మారవు. ఇక్కడ అబ్రహాం ఎలా ఆలోచిస్తాడంటే, అమ్మో దేవుడు చెప్పాడంటే దీని వెనకాల ఏదో ఉంటుంది, నాకెందుకు కోరుండి నా సొంత నిర్ణయాలు ఎందుకు, ఇప్పుడు ఈ సమస్యకు నా ఇష్టాన్ని నా సొంత నిర్ణయాన్ని ఎందుకు జరిగించాలి, నా సమస్యకు దేవుడు చెప్తున్నదానే నేను జరిగిస్తాను. అది నాకు అన్యాయంగా అనిపించినా, అది నా మనసుకు కష్టంగా అనిపించినా దేవుడు చెప్పాడు గనక చేస్తాను. ఇదండి భక్తుడి లక్షణం. నీకు నచ్చినవి నువ్వు చేయటం కాదు, నీకు నచ్చకపోయినా దేవుడు చెప్పింది నువ్వు చెయ్యాలి. వాడు భక్తుడు, వాళ్ళు భక్తురాళ్ళు. నీ ఇష్టాలు, నీ సంతోషాలు, నీ సుఖాలు నెరవేర్చుకోవడానికి దేవుడి మీద గోజాడు ఆయన బాధ పెట్టకూడదు. ఆయన చెప్పింది నువ్వు చెయ్యాలంతే. నీకు నచ్చకపోయినా రీజన్స్ ఆయనకి చెప్పకూడదు, కారణాలు ఆయనకి చెప్పకూడదు. ఇక్కడ ఈ జడ్జిమెంటు, ఈ అబ్రహాం గారికి వచ్చిన దుఃఖానికి ఆయన ఇచ్చిన ఏమంటే సొల్యూషన్ ఎలా ఉందంటే, నువ్వేమీ ఎక్కువ మాట్లాడొద్దు, నువ్వు ప్రతి విషయంలో నువ్వు షారాయి మాట నువ్వు వినాలి. ఇంకోటి చెప్పనా, కాస్త ఏమంటే పురుషులకు కొంచెం అహంకారం ఉంటుంది. ఏం అహంకారం? నేను భార్య మాట వినాలా అన్నాడు అనుకోండి అబ్రహాము, ఎలాగుంటుంది? మొత్తం పోదు కుటుంబం. నువ్వు సారా చెప్పిన మాట ఏం చేయాలి? వినాలి. అబ్రహాం విన్నాడా వినలేదా? నాకు నచ్చదు ప్రభువా, నువ్వు మరీ దారుణంగా అన్యాయం చేసేస్తున్నావు, ఈ మధ్యకాలంలో నీ తీర్పులు అస్సలు ఈ మధ్యకాలంలో బాగోట్లేదు, ఒకప్పుడు బాగుండేవి అన్నాడా? ఈ దేవుడు సారా మాట వినమంటున్నాడు అంటే ఏదో ఉంది ఇక్కడ. ఇప్పుడు చెప్పనండి, దేవుడు ఎంత సూపరో చెప్పనండి. తప్పు చేసింది వీళ్ళిద్దరండి. ఎవరి విషయంలో? ఆ ఇస్మాయిల్ విషయంలో తప్పు చేసింది ఎవరు చెప్పండి? తొందరపడి వీళ్ళిద్దరూ తప్పు చేసి ఆ ఇస్మాయిల్ని కన్నారు. ఇప్పుడు ఆ ఇస్మాయిలుడి గారు ఏమండి, వాడి పోషణ గురించి, వాడి జీవితం గురించి కదా మీ కుటుంబంలో సమస్య. అబ్రహాము, నేను నీకు ఇస్తున్న వరం ఏంటో తెలుసా? నువ్వు వాడేమైపోతాడోనని మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా, చక్కటి కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు కదా, వాడి విషయంలో వాడేమైపోతాడో, వాడు ఎలాగోనని. నీకు ఒక వరం ఇస్తున్నాను అబ్రహాం, నువ్వు తప్పు చేసినా, మీ శారమ్మ తప్పు చేసినా, మీ కుటుంబం అంటే నాకు ఇష్టం కనుక మీరు తప్పు చేసి పుట్టిన ఆ కొడుకుని వాడిని కూడా జనాంగంగా చేస్తాను, వాడిని నాకు అప్పగించే, మీరిద్దరు హ్యాపీగా ఉండండి, కొట్టుకోకండి అన్నాడు. ఎలాగుందండి తీర్పు? కింద చూడండి, కింద అది చెప్తాడు చూడండి, కింద 13వ వచనం.
ఇస్సాకు వలన అయినదే నీ సంతానమగునని సంతానం అనబడును. 13 అయినను ఇస్సాకు వల్లే నీ సంతానం అయినను. మరి ఇడు ఉండిపోయాడు కదా, ఎవరు? ఇస్మాయిలు. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనాంగంగా నేను చేస్తానని అబ్రాహాముతో చెప్తున్నాడు. నీ దుఃఖము నీ ఏడుపు ఈడేమైపోతాడనో కదా, ఆడు నాకు అప్పగించే, మీ భార్యలు ఇద్దరు కొట్టుకోకండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. నేను టేకప్ చేసిన తర్వాత ఆడు ఇంకెలాగుంటాడో నీకు తెలియదు కాదు. వాడిని ఒక జనాంగంగా చేస్తాను, మీరిద్దరు కొట్టుకోకండి, మీరిద్దరు హ్యాపీగా ఉండండి. సరే, ఏమంటే పంపించేయమన్న నిర్ణయం అబ్రాహాముకు నచ్చకపోయినా భార్య చెప్పిన మాటను విను అనగానే అక్కడ భార్య మాటకు తగ్గిపోడండి అబ్రాహాము. అంటే నీ జీవితంలో వస్తున్న ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం చెప్తాడు, కానీ నీకు అది నచ్చక నువ్వు దాన్ని పాటించవు. అందుకే మన బ్రతుకులు దేవుడికి నచ్చవు. ప్రతి విషయంలోనూ చక్కగా వాక్యం తెలిసిన సత్య సంబంధులైన తల్లిదండ్రులు ఉంటారండి, వాక్యం తెలిసిన వాళ్ళు ఉంటారు. పిల్లల విషయంలో దేవుడు ఏం చెప్తారంటే, మీరు వాళ్ళ ఆట వినండి, తల్లి ఉపదేశం వినము, త్రోసివేయకమంటారు. ఏమంటే ఏ అమ్మాయిలకి ఏ అబ్బాయిలకండి ఈరోజు తల్లిదండ్రుల మాట వినేంత భక్తి ఉంది? ఎవరికుందా భక్తి? ఎవరికుందా ఆలోచన? మా అమ్మ మాట వినమని దేవుడు చెప్పాడు కనుక నాకు మా అమ్మ మంచిగా చెబుతుంది, నాకు నచ్చకపోయిన దాన్ని నేను చేస్తానని వాళ్ళు ఎవరున్నారు? ఏమంటే ఈరోజు మనిషి తనకిష్టమైంది అన్నాడు అంటేనంటే, తనకు నచ్చింది అన్నాడు అంటే అది దేవుడు కాదండి, ఇంకెవరు చెప్పినా మారడండి. కఠిన హృదయాలు ఈరోజు. అందుకే జీవితంలో దేవుడు ఇస్తున్న సమస్యలకండి, జీవితంలో నీ జీవితంలో ఏదో సమస్య అనుకుంటున్నావు కదా, నువ్వు సమస్య అనుకుంటున్న దానికి చాలా చిన్నది, చాలా సింపుల్గా పరిష్కారం ఇస్తాడు. కానీ నువ్వు దాన్ని తీసుకోవాలి, తీసుకునే మనసు ఉండాలి, నీకు దాన్ని లోపల పెట్టుకునే మనసు ఉండాలి. నీకు అది నచ్చదు కదా, నీకు అసలు అవి ఎలాగుంటాయంటే అసహ్యం కదా. అందుకే అంటాడు దేవుడు బైబిల్లో, జ్ఞానం కలిగిన నా నోట్లోంచి జ్ఞానం కలిగిన ఉపదేశం కలిగిన మాటలు వస్తాయి, కట్టడలు వస్తాయి. ఒకవేళ నువ్వు వాటిని మేరగోరాలనుకుంటున్నావా, ఉపదేశము వినుట మానుకో. మేరాలనుకుంటున్నావా, ఉపదేశం వెంట మానే. ఎందుకు నీ బతికిక పాటించినప్పుడు, పట్టించుకోనప్పుడు, ఆ తీర్పులకు నువ్వు తలొగ్గనప్పుడు, దేవుడు చెప్తున్నది జీవితంలో నేను జరిగించను అన్నప్పుడు, నా ఇష్ట ప్రకారం నేను బ్రతికేస్తాను అన్నప్పుడు, ఇంకా ఉపదేశాలు వింటవెందుకు, వాక్యం వింటవెందుకు? కనుక దేవుని పిల్లలారా, ప్రతి జీవిత సమస్యకు దేవుడి దగ్గర పరిష్కారం ఉంది.